ఏ పార్టీకి ఓటైపోతున్నారండి మీరు రేపు? సార్ మేము చిన్నప్పుడు సంది అప్పటి సంది మా తమ్ముడు అక్కడ జడ్పీటీసీ ఉన్నాడు టీఆర్ఎస్ నుండి. మేము కూడా ఇప్పుడు జడ్పీటీసీ టీఆర్ఎస్కి వేస్తామని తలుచుకున్నాం. ఈ కారుకి ఓటేస్తామని తలుచుకున్నాం. ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ వచ్చింది. ఏమి ఇస్తామన్నది, ఇక రైతు బంధు చేస్తామన్నది, ఇది రుణమాఫీ చేస్తామన్నది 2 లక్షలు ఇప్పుడు రోజు చేయలేదు. ₹1 కూడా రుణమాఫీ చేయలేదు. మాకంతా తిప్పలు పెడుతున్నారు. మేమైతే మళ్ళీ టీఆర్ఎస్కే కాంగ్రెస్ వేస్తామని అనుకున్నాం. ఇక ఏ పార్టీకి ఓటైపోతున్నారు రేపు? కారుకే వేస్తాం. ఎందుకు కారుకి వేయాలనుకుంటున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్కి టీఆర్ఎస్కి బీఆర్ఎస్ పార్టీకి ఉన్న తేడా? కాంగ్రెస్ వచ్చి మాకేం చేయలేదు కదా. లేడీస్కి 2500 వేస్తామన్నారు, వేయలేరు. మేము గ్రూప్ నుంచి మాట్లాడుతున్నాం. కారుకే వేస్తాం. ఇంకేం మాట్లాడేది? మీరు చెప్పండి అమ్మా. కారు గుర్తుకే వేస్తాం. వేస్తాం సార్. ఏం చేస్తలేరు, రుణమాఫీ ఇస్తలేరు. ఇంకా 2000 ఇస్తామన్నారు, అది కూడా ఇస్తలేరు. ఇంకా కారు గుర్తుకే వేసేస్తాం సార్ మేము కూడా. ఇప్పుడు మీరు మహిళా సంఘాల్లో ఉన్నారు కదా, మొత్తం సంఘాలకు సంబంధించిన గ్రూపులో ఉన్న మహిళలంతా ఏమనుకున్నారు? ఏ పార్టీకి ఓటేయాలనుకున్నారు? అదే మాకు కాంగ్రెస్ ఏం చేయలేదు కదా. రుణమాఫీ అవన్నీ కూడా అన్నీ చేస్తా అన్నాడు, ఏ కూడా చేయలేడు. మహిళలకు గ్యాస్ అవన్నీ ఏడ చేసిండు. అందుకనే మేము టీఆర్ఎస్కి వేయాలనుకుంటాం. కారు గుర్తుకే ఇస్తాం. మేము ఇక్కడ ఉన్నోళ్ళు అంతా మేము ఒకటే పార్టీ. ఇంకా అంతే సార్, ఇంకేంది చెప్పినట్టే చేస్తాం. ఎంతమంది ఉన్నారు మీ గ్రూప్లో, సంఘంలో, మహిళా సంఘంలో? బాగానే ఉన్నాము. 10 గ్రూపులు ఉన్నాయి. 10 గ్రూపులు ఉన్నాయి. ఇంకా మహిళా సంఘం వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆయన 2500 వేసింటే అన్నీ మంచిగా సిలిండర్ తగ్గియలే, రుణమాఫీ అవన్నీ చేస్తామన్నారు. అవి కూడా చేయలేడు కదా. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. రేపు 13వ తారీఖు ఎన్నికల్లో ఓటైపోతున్నారు. ఎవరికి ఓటైపోతున్నారు? ఎందుకు మీరు ఆ పార్టీ నేతకి ఓటేయాలనుకుంటున్నారు? ఎందుకంటే మేము ఈ రేవంత్ రెడ్డికి నమ్మి వానికి మొత్తం ఓట్లు వేసినా కానీ ఏం చేయట్లేదు ఆ రేవంత్ రెడ్డి. ఏమైనా రైతు బంధమని పేదోళ్ళకి, ఆడోళ్ళకు 2500 ఇస్తా అన్నాడు, అది కూడా లేవు, ఇది కూడా లేవు. ఏం చేస్తున్నాడు? తనకి ఓటేయాలి. మేము కేసీఆర్కి వేస్తాం. కేసీఆర్ మాకు రోడ్లు వేసిండు, ఇగో ఈ కరెంట్లు అన్నీ గుంజిండు, నీళ్ళు తెచ్చిండు, మాకు నల్లలు ఇచ్చిండు. మేము కేసీఆర్కే వేస్తాం. టీఆర్ఎస్కే మా ఓటు అంతే. కంపల్సరీ టీఆర్ఎస్కే మా ఓటు. అదే 2500 ఇస్తున్నా కూడా అది కూడా వేస్తలేడు రేవంత్ రెడ్డి. మీకు ఆడోళ్ళకు ఖర్చులు ఇస్తా అని చెప్పిండు, అది కూడా లేదు, ఏం లేదు. ఇంకా ఏం చేసి ఆయనకి మేము ఓట్లు వేయాలి? ఫ్రీ చేస్తా అన్నాడు, కరెంట్ కూడా ఫ్రీ అన్నాడు, అన్నీ ఫ్రీ అన్నాడు, ఏం ఫ్రీ లేదు. ఇంకా ఊర్లలో రైతు బంధం వేస్తున్నారు, రైతు బంధం కూడా ఇస్తలేడు, బీమా కూడా ఇస్తలేడు, మన అది కళ్యాణ లక్ష్మి అది కూడా ఇస్తలేడు. మరి ఆయనకి ఎట్లా ఓటు వేస్తామన్నా మేము? అస్సలే పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నాం, వాళ్ళతో మన అవసరం లేదు. మా ఎంతమంది తండం ఉందో మా తండం మొత్తం ఇప్పుడు కేసీఆర్కే మా ఓటు. అన్న, ఏ పార్టీకి ఓటైపోతున్నారు మీరు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో? టీఆర్ఎస్ అన్న. ఎందుకంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ వల్ల ఏం ప్రయోజనాలు ఉన్నాయి? మొత్తం నష్టాలే. బీఆర్ఎస్ అంటే కొద్ది గొప్పైనా సౌకర్యం కలిగిస్తుంది. దీనివల్ల ఏం ప్రయోజనం లేదు కాంగ్రెస్ వల్ల, అందుకే బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం. అంటే ఏం ప్రయోజనాలు మీకు వచ్చాయి బీఆర్ఎస్లో? ఇప్పుడు ఏం రావడం లేదు, ఎందుకు వద్దనుకుంటున్నారు? ఏమైనా అన్న, ఇప్పుడు బీఆర్ఎస్ అంటే కొద్ది గొప్పైనా ఇది అది అని రైతు బంధు ఇది దానివల్ల కొద్దిగా ప్రయోజనాలు ఉంటాయి. వాటర్ గీటర్ అని నీళ్ళ సమస్యలు ఏముండవు. దీనివల్ల అన్ని సమస్యలు కాంగ్రెస్ వల్ల. అంటే ఏం సమస్యలు వచ్చాయి మీకు? సరిగ్గా వాటర్ రావట్లేదు, పొలాలు వీటిలో ఎండిపోతున్నాయి, దీనికి కరెంటు ఉండదు సక్రమంగా 24 hours. దాదాపుగా 50 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నాం. ఎవరు ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేదు. బీజేపీని చాలాసార్లు కలిసాం మనం, అయినా పట్టించుకోలేదు అంటున్నారు. అయితే ఎవరెవరిని కలిశారు మీరు మీ తాండాకి సంబంధించి? మేము మనవాడు చెప్పింది 50 సంవత్సరాల నుంచి ఉంటున్నాము వాస్తవమే. ఇంకోటి ఏంటంటే గత ప్రభుత్వాలు కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ, టీడీపీ ఉన్నప్పుడు అప్పటి నుంచి ముందు నుంచి స్టార్టింగ్ నుంచి ఉన్నారు. అయితే అన్ని ప్రభుత్వాలను కలిసి మెమోరాండం ఇచ్చి చేసిన మధ్యలో డెవలప్మెంట్ అనేది ఏం కాలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మన వాళ్ళు చెప్పినట్టుగా మంజీరా లైన్స్ కానీ, డెవలప్మెంట్స్ కానీ, రోడ్డు కానీ అవి జరిగినాయి. ఇంకోటి ఈ సెంట్రల్ ఫోర్సు మిలిటరీ వాళ్ళను 2016లో పెట్టడం వల్ల అయితే మా తాండా
మిలిటరీ వాళ్ళు ఎనిమి ప్రాపర్టీ అని తెలియక ముందు నుంచే తాండా ఉంది. అప్పటి నుంచి తాండా ఉంది. ఆ తాండను ఈరోజు ఎనిమి ప్రాపర్టీ సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సును పెడుతున్నాం అనేది చేస్తున్నారు. ఇప్పుడు తాండా ఉన్నదని ముందు నుంచి తెలుసు. ఆ తాండను మినహాయించి డెవలప్మెంట్ చేద్దామంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అబ్జెక్షన్ చేస్తూ ఉన్నారు. ఖాళీ చిన్న మెటీరియల్ కూడా లోపలికి పోనీయకుండా ఆపి ప్రయత్నాలు చేస్తున్నారు. బియ్యం బ్యాగులు తీసుకుపోయినా వీళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. అట్లాంటి సిచ్యువేషన్లో మమ్మల్ని నెట్టిపడేశారు. ఏ ప్రభుత్వం వచ్చినా గత ప్రభుత్వంలోనే కొన్ని డెవలప్మెంట్ పనులని అంతకుముందు ఏం జరగలేదు. ఇప్పుడు బీఆర్ఎస్కు కాసాని జ్ఞానేశ్వరరావుకు ఓటు ఎందుకు వేయాలనుకుంటుంటే గతంలో బస్తీ ఉన్నప్పటి నుంచి ఆయన టీడీపీలో ఉన్నప్పుడు కూడా మా బస్తీకి వచ్చారు. ఆయన మా బస్తీ గుడి నిర్మాణం కూడా చేపట్టాడు. అన్ని విధాలుగా ముందు నుంచి చేశాడు. కాబట్టి సరే మన వాళ్ళు ఇక్కడ అన్ని బస్తీల గురించి ల్యాండ్ గురించి ఆయనకు తెలుసు. ఇక్కడ టీడీపీలో ఉన్నప్పుడు ఆయన వచ్చి చేసిన ఫస్ట్ స్టార్టింగ్లో తాండా స్థాపించినప్పుడు. కాబట్టి ఆయనను ఓటు గెలిపేయాలని ఆలోచిస్తాం.